హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. సో టైం అయితే చూస్తున్నారు కదా, 3 అవుతుంది. సో we just started our trip to Charleston. So the specialty about Charleston is it's a place located at the coastline of South Carolina, and also Charleston is famous for its streets, centuries old architecture and vibrant scenes. మధ్యలో ఇంకోసారి అయితే గ్యాస్ రీఫిల్ చేయడం కోసం సర్కిల్కి దగ్గర రాగాం. అండ్ ఇక్కడ ఏంటి అంటే సర్కిల్కి నీకు మెంబర్షిప్ ఉంటే గానీ ఒక 0.5 cents అలా తగ్గుద్ది పర్ గ్యాలన్కి. అండ్ మనకి ఇక్కడ ఇండియాలో లాగా అయితే గానీ ఎవరు ఉండరు గ్యాస్ రీఫిల్ చేయడం కోసం. సో మనది మనమే రీఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. మేమైతే కరెక్ట్గా సన్ రైజ్ టైంకి అయితే రీచ్ అయితే బాగుండు అనుకున్నాం. సో ఫైనలీ సన్ రైజ్ టైంకి అయితే రీచ్ అయిపోయాం. విట్నెస్డ్ ద బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇక్కడ బీచ్ పక్కనే ఇలా అయితే ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది, జస్ట్ లైక్ సమ్ రెస్టారెంట్ లాగా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ లాంగ్ జర్నీస్ నుంచి అయితే వస్తారు కాబట్టి ఫస్ట్ బీచ్ వ్యూ అయితే చేస్తారు. సో తర్వాత మనం ఏమైనా రిలాక్స్ అవ్వాలి, లేదంటే ఏదైనా ఫ్రెష్ అవ్వాలి, రెస్ట్ రూమ్స్ కావాలంటే కానీ ఇక్కడ బిల్డింగ్ అయితే ఉంటాయి. ఇందులో అయితే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెస్ట్ రూమ్స్కి అయితే గాను. ఇక్కడ కనిపిస్తున్న బీచ్ నేమ్ అయితే ఫాలీ ఐలాండ్ అంటారు, లేదంటే ఫాలీ బీచ్ అంటారు. ఇది కంప్లీట్లీ కోస్ట్ లైన్ ఆఫ్ సౌత్ క్యారోలినా, మనకి బార్డర్లో ఉంటుంది ఎడ్జ్ అంతా. బ్రేక్ఫాస్ట్ అయితే మేము పక్కనే ఉన్న రీతాస్ సీ సైడ్ గ్రిల్ అనే రెస్టారెంట్ అయితే వచ్చాం. వీ ఆర్డర్ 2 రీతాస్ ఫ్రైడ్ చికెన్ వేఫల్స్ అండ్ 1 oat meal and 1 chicken sandwich. After visiting Folly Beach, మన సెకండ్ ఐటనరీ ప్లాన్ వచ్చి వైట్ పాయింట్ గార్డెన్స్. ఇదైతే బీచ్ నుంచి అరౌండ్ ఒక 12 miles దూరంలో అయితే ఉంటుంది. The specialty about White Point Gardens is it is located in the heart of the historic district downtown, and also ఇక్కడ మనం చూసుకుంటే గాన the Great Grand Canyons అయితే ఉంటాయి, which took place in the Civil Wars, and several monuments, statues అయితే వాళ్ళకి సింబాలిక్ గా అయితే ఇక్కడ స్థాపించడం అయితే జరిగింది. ఈ గార్డెన్స్ నుంచి కొంచెం బయటకు వస్తే టౌన్లోకి వస్తే కదా ఇలా వీళ్ళ యొక్క రిచ్ హిస్టరీ అండ్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇలా హార్స్ రైడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కరికి పర్ హెడ్ అయితే $50 చార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ ముందర కనిపిస్తున్న కార్ట్ అయితే మోర్ దాన్ ఒక $200 ఒక చార్జ్ చేస్తారు, ఎందుకంటే ఇది ఇండివిజువల్ కార్ట్స్ కాబట్టి. వీళ్ళైతే ఈ కార్ట్లో మనల్ని ఎక్కించుకొని మొత్తం టౌన్ అంతా ఒక రౌండ్ అయితే వేస్తూ అండ్ అలానే దాని స్టోరీ అండ్ దాని బ్యాక్ అండ్ హిస్టరీ అయితే మనకు చెప్తూ వెళ్తారు. సో అందుకు ఆ అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు అలా.
నాకైతే ఆల్మోస్ట్ సేమ్ పాండిచ్చేరి వైబ్స్ అయితే వచ్చాయి ఈ చార్ల్స్టన్ డౌన్ టౌన్ అయితే చూస్తే గన. House was built between 1820 and 1825. About 90% of what you see inside is original, so that makes it very unique. And if you happen to be a fan of the Outer Banks TV show, She said that as we walked by. this is Lumbrey's house. So yeah, tickets are $15, kind if anyone is a student, and you buy your tickets from me. And you said that ఇక్కడ ముందర కనిపిస్తున్న బిల్డింగ్ అయితే గన ఇంతసేపు అక్కడ ఒక లేడీ కూర్చున్నారు. ఏం చెప్పారంటే $15 పర్ హెడ్ అని చెప్పారు ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ స్టూడెంట్స్ అయితే గన. సో ఆ టికెట్ ఎందుకు అంత కాస్ట్ చేస్తున్నారు అంటే ఆ హౌస్ మొత్తం ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తో అండ్ వాళ్ళ థింగ్స్ తో ఫిల్ అయి ఉంటది. సో ఒక టూర్ లాగా లోపలికి వెళ్ళి రావాలి అంటే $15 కట్టాలని చెప్పారు. I like to get the kids grilled cheese inside collard greens. లుక్ అట్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ అయితే కానీ ఏదో చాలా బాగుందని లోపలికి వెళ్ళాం బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్ వాజ్ అ బిగ్ గ్రేవ్ యార్డ్.
ఈ డౌన్ టౌన్ మార్కెట్లో అయితే కనుక చాలా థింగ్స్ అయితే ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సమ్ ఓల్డ్ టైప్ ఆఫ్ థింగ్స్, ఓల్డ్ మాన్యుమెంట్స్ కానీ, ఓల్డ్ హిస్టరీ థింగ్స్ కానీ. సో ఏది అయితే అఫోర్డబుల్ అయితే ఉండదు. జస్ట్ ఈ పెయింటింగ్స్ వచ్చి అరౌండ్ $5,000, విచ్ మీన్స్ అరౌండ్ 4 lakhs in Indian rupees. And one more thing I need to mention for all you guys who gonna visit this Charleston is, జాగ్రత్తగా చూసుకోండి. పార్కింగ్ ప్లేసెస్ అయితే కనుక చాలా వరకు పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి. సో మేక్ షూర్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రీ ఆర్ పెయిడ్. ఒకవేళ మీరు అదేనా పెయిడ్ పార్కింగ్ కానీ లేదంటే సిటిజన్స్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తే పోలీసులు అనే వాళ్ళు టో చేసి ఇంకా కార్ అయితే తీసుకెళ్ళిపోతారు. సో అదొక జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలానే ఫ్రీ ప్లేసెస్ కోసం సర్చ్ చేసేటప్పుడు అయితే కానీ చాలా వరకు బిజీగా ఉంటుంది అండ్ మనకి పార్కింగ్ అయితే దొరకదు. సో ఇఫ్ పాసిబుల్ నియర్ బైలో పార్క్ చేసుకొని అండ్ ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని మళ్ళీ కార్ తీసుకెళ్ళి నెక్స్ట్ ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. Next, we came to visit the famous church cathedral of Saint John the Baptist. ఈరోజు ఇక్కడ ఏదో మ్యారేజ్ అయితే జరుగుతున్నట్టుంది. సో దానికి సంబంధించి డెకరేషన్స్ అండ్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి సరౌండింగ్స్లో అయితే కదా. లైక్ చార్ల్స్టన్ హార్బర్ రిసార్ట్ అండ్ మెరీనా కావచ్చు, వాటర్ ఫ్రంట్ పార్క్, హిస్టారిక్ మార్కెట్స్ కావచ్చు, అక్వేరియం వార్, మెరైన్ టైమ్ సెంటర్, ప్యాట్రియాట్స్ పాయింట్, యూఎస్ఎస్ ఆక్టోన్ అయితే. సో ఇవన్నీ మీరు కవర్ చేయాలి అంటే ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా, ఒక పాస్ అయితే తీసేసుకోవచ్చు మీరైతే కదా. సో ఒక పాస్ తీసుకొని అక్కడ మీకు బోట్స్ అయితే ఉంటాయి. సో ఆ బోట్స్లో మీకు మొత్తం కవర్ అయితే చేస్తారు. బట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ మీరు విజిట్ చేయాలి అంటే ఆల్రెడీ మీరు ముందే ఆ టికెట్స్ అన్ని మీరు పర్చేస్ చేసుకోవాలి. సో అప్పుడే మీరు ఇన్ కేస్ వాళ్ళు మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసినా అవి విజిట్ చేసుకొని మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి మళ్ళీ బోట్ ఎక్కేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చు. సో జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్.
ఈరోజు మా ఐగ్నరీలో ఉన్న లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఏంజల్ ఓక్ ట్రీ. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఒక ఓక్ ట్రీ అయితే ఉంది విచ్ ఈస్ ఆల్మోస్ట్ 400 to 500 years ఓల్డ్ ట్రీ. ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ట్రిప్ అయితే గాన డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది, అసలు చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది మొత్తం నేచర్ అయితే గాన. సో ఐ రియలీ ఎంజాయ్ ద డ్రైవ్ అండ్ ఆల్సో ద ప్లేసెస్, ద హిస్టరీ ఆఫ్ దిస్ చార్ల్స్టన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. మేమైతే ఈ 1 day ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయి చేసాం అండ్ వచ్చేసరికి అయితే ఈవినింగ్ అరౌండ్ 7:30కి అయితే వచ్చేసాం. సో ఇట్స్ జస్ట్ ఆల్ అబౌట్ a 1 day. So once again we'll meet in the next vlog. Until then, bye bye.